ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరంతా ఎలా ఉన్నారు? బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం కీర్తనల గ్రంథం నుంచి 9వ సంకీర్తన మొదటి వచనం. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. ఇక్కడ పూర్ణ హృదయం అంటే మన మనసులో ఎటువంటి విభజన లేకుండా సంపూర్ణంగా 100% నిజమైన ప్రేమతో, కృతజ్ఞతతో దేవుణ్ణి స్తుతించడం. దేవుడు మన జీవితంలో ఇప్పటివరకు చేసిన ప్రతి కార్యాన్ని గుర్తు చేసుకొని, అది రక్షణ కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి, ఆశీర్వాదం కానివ్వండి, శాంతి, సంతోషం, సమాధానం, ఇవన్నీ మనం గుర్తు చేసుకొని ఆయనకు కృతజ్ఞత చెప్పాలి. ఆయన నామాన్ని మహిమపరచాలి. నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. ఇది ఒక విశ్వాసుడి కనీస కర్తవ్యం, విధి. మనకు తెలిసిన దేవుని మహిమను ఇతరులతోటి పంచుకోవడం, ఆయన చేసిన మంచి పనులను సాక్ష్యంగా చెప్పడం ద్వారా మనం దేవుని నామాన్ని మహిమపరుస్తాం. అందుకే మనం ప్రతిరోజు కృతజ్ఞతతో ఆయన్ని స్తుతిస్తూ మన అనుభవాలను ఇతరులకు చెప్పడం ద్వారా దేవుని సువార్తను వ్యాప్తి చేయాలి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు నీ అద్భుత కార్యాలన్నిటిని నాయన నేను గుర్తు చేసుకుని నా పూర్ణ హృదయంతో నిన్ను స్తుతిస్తున్నాను. నీవు నా జీవితంలో చేసిన రక్షణ, ఆరోగ్యం, ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు. నా నోటి నిండా ఎల్లప్పుడూ ఎప్పుడు నీ గురించి స్తోత్రం రానిమ్ము. నీ మహిమను ఇతరులకు వివరించడానికి కావలసిన ధైర్యం, జ్ఞానం, ఆనందం నాకు ప్రసాదించు. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే ఇక్కడ నా వాట్సాప్ నెంబర్ ఇవ్వబడింది. +965 94 72 4454. మీరు నాకు ఫోన్ చేయొచ్చు లేదా మెసేజ్ పెట్టచ్చు. ప్రభువు మిమ్మల్ని మిక్కిలిగా ఆశీర్వదించి భద్రపరచునుగాక. ఆమేన్.